ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది, శని త్రయోదశి పూజా విధానము, శని త్రయోదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెప్తున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. ఇతర పేర్లు కృషాను, శౌరి, భద్రు, రౌద్రాంతక, సూర్యపుత్ర, కశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం. జ్యోతిష శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తి అయినా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టానంగా చెప్పబడింది. శని దశలలో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనబడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసే వ్యక్తిని సత్కర్మల వైపు మరలిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో శని త్రయోదశి 28వ తేదీ డిసెంబర్ 2024 శనివారం తెల్లవారుజామున 2:26 ప్రారంభమై 29వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 3:32 శని త్రయోదశి ముగుస్తుంది. శనివారానికి శితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామధేనుడు అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారము 2:24 పాటు ఆనంద తాండవం చేశాడంట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషం అంటే మునిమాపు వేళ, దోషం అంటే రాత్రి అని అర్థం. చంద్రుని దోషకారకుడు అని అంటారు. రాత్రి కారణమయ్యేవాడనే అర్థం. ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయానికి శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయడం ఉత్తమము. అవి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడము, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవె నూనెతో దీపం పెట్టడము, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడము, నల్ల కాకికి అన్నం పెట్టడము, నల్ల కుక్కకి అన్నం పెట్టడము, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడము. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడము. వీలైనంత ఎక్కువసేపు ఏ పని చేస్తున్నా ఓం నమః శివాయ
అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడము, వికలాంగులకు, ఆకలి కొన్న జీవులకు భోజనం పెట్టడము, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండడము చెయ్యాలి. మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైన వారు శివార్చన స్వయంగా చేయడం. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్రము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయము, కోర్టు సమస్యలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. ఓ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చెడు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరము. శని మంచి దృష్టితో ఉంటే వారి జీవితము నందనవనం అవుతుంది. ఎంత దైవాంశ సంభూతులైన వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారము సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుంచి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు.